కొన్ని వందల వేల పాటలను వాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మహోన్నత గాయని గాన కోకిల ఎస్ జానకమ్మ. ఎటువంటి కఠినమైన రాగాన్నైనా కూడా తన గొంతులల్లో సునాయాసంగా పలికించగల దిట్ట అద్భుత ప్రతిభ ఆమె సొంతమయ్యా. జానకమ్మ గారు 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలంగాణలో ఉన్నటువంటి సిరిసిల్ల కచ్చుడు తెలంగాణ ప్రాంతంతో కూడా ఆమెకు విడదీయరాని అనుబంధం అయితే ఉన్నది. ఇక చిన్నప్పటికించే పాటల మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నటువంటి జానకమ్మ 17 భాషలలో 60,000 పాటలు పాడేదానికి తీసుకుపోయిందయ్యా. కొన్ని వ్యక్తిగత కారణాల చేతనైతే 10 ఏళ్ల సంధి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. టూకీగా మాత్రమే ఇంకా మనం చెప్పుకోలేనివి మాట్లాడలేనివి మన నోటీసులకు రాని కొన్ని వేల వందల అవార్డులు ఉన్నాయ్యా. సంగీత దర్శకత్వం కూడా చేసిందయ్యా జానకమ్మ. ఈ ముచ్చట కూడా చాలా మందికి తెలియని మాట. ఇక ప్రతి ఒక్కరము ఆమె పాటలు ఇని వెరిగినాం కాబట్టి ప్రేమతోని హృదయ విదారకంగా దుఃఖ సాగరంలా మునిగిపోతా ఇక చాలా నెలల సంధి అనారోగ్యం బారిన పడి మైసూరు దవాఖానలో చేరిన ఎస్ జానకమ్మ గాన కోకిల చివరికి తుది శ్వాస విడిచిందయ్యా. యావత్ దక్షిణ భారత సినీ పరిశ్రమ దుఃఖ సంద్రంలో మునిగిపోయిందయ్యా. ఇక అమ్మగారి గళంతో కొన్ని దశాబ్దాల పాటు కొన్ని వందల వేల పాటలను వాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మహోన్నత గాయని గాన కోకిల ఎస్ జానకమ్మ. ఆమెను ఎవరు జానకి గారు జానకి మేడం అని అన్నారయ్యా. జానకి అనే పేరు తర్వాత ఉండే మొట్టమొదటి పదము అమ్మ. జానకమ్మనే ప్రతి ఒక్కరు పిలుస్తారు. ఆమె పాటల మధురం ఉంటది, మాటల తీయదనం ఉంటది, పలికే స్వరాలల్లా ఆనందం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, పానానికి హాయ్ అని అనిపిస్తుంది. ఇక ఎటువంటి క్లిష్టమైన మనోభావాలను హావభావాలను ఎటువంటి కఠినమైన రాగాన్నైనా కూడా తన గొంతులల్లో సునాయాసంగా పలికించగల దిట్ట అద్భుత ప్రతిభ ఆమె సొంతమయ్యా. ఇక అమ్మగారు ఏడబుట్టిల్లు ఏమయ్యా టూకిగా 2 వివరాలు చెప్పు పురాగా ముచ్చట అనంటే, జానకమ్మ గారు 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాల రేపల్లె తాలూకాల పల్లపట్ల అనే కుగ్రామంలో పుట్టిందయ్యా. ఇక జానకమ్మ నాయన ప్రత్యేకమైన ముచ్చట ఏమయ్యానంటే, ఆయన ఉపాధ్యాయునిగా ఆయుర్వేద వైద్యుడిగా చాలా వరకు పబ్లిక్ అయితే మత్తు సేవలను చేసిండయ్యా. ఇక అదే టైంలో ఆయన ఉద్యోగరీత్యా మన తెలంగాణలో ఉన్నటువంటి సిరిసిల్ల కచ్చుడు తెలంగాణ ప్రాంతంతో కూడా ఆమెకు విడదీయరాని అనుబంధం అయితే ఉన్నది. చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పిన మాట స్వయంగా జానకమ్మ అన్న మాట ఏందయ్యా అంటే, కరీంనగర్ జిల్లాల సిరిసిల్లలో ఉండేటోళ్ళం. 3-4 ఏళ్ల టైంలలోనే నేను బాలనాగమ్మ సినిమా చూడనీకే ఎమలాడకు పోయినా. 2 ఎడ్ల బండిల ఎమలాడకు పోయినప్పుడు నాకు మత్తు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఆ చిన్ననాటి ఎమలవాడ సంగతులు గుర్తుకొచ్చి మస్తు హ్యాపీ అనిపిస్తున్నది అని ఆమె మధుర స్మృతులను కూడా ఒక ఇంటర్వ్యూలో నెమరేసుకున్నది. నేను పాటలు మంచిగా వాడతానని, నా గొంతు మంచిగా ఉంటుందని నా పక్కింటోళ్ళు చుట్టుముట్టున్నోళ్ళు అందరూ మరి నన్ను పిలిపించుకొని మరి ఏమన్నా పాటలు వాడమని చెప్పి అడిగి మరి పాడించుకునేటోళ్ళని కూడా చెప్పుకుంటా వచ్చింది. ఇక చిన్నప్పటికించే పాటల మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నటువంటి జానకమ్మ ఇక ప్రసిద్ధ నాదస్వరం విద్వాంసుడు ఒకసారి ఉండే పైడి స్వామి ఆయన పేరు. ఇక ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతంలల్లా ప్రాథమిక పాఠాలనైతే అదేనులా సంగీతానికి ఓనమాలు దిద్దుకున్నదయ్యా. చిరుపు చిన్నతనంలో 3 ఏళ్లకించే ఆమె ఏదికల మీద పాటలు పాడు స్టార్ట్ చేసిందంటే ఇక ఇంతకన్నా ఆమె గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకున్న ప్రతిభ ఎటువంటిదో దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పేది ఉంటది. ఇక మరి ఇట్లా నేర్చుకున్న తర్వాత స్టేజ్ల మీద అనేక రకాలుగా ప్రదర్శనలు ఇచ్చుకుంటా అనుకోకుండా ఆమెకు ఎమ్మెల్యే సినిమాతోని తెలుగు సినిమా పరిశ్రమలకు ఎంట్రీ అయితే దొరికిందయ్యా. ఇక 19 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళ మామయ్య చెప్పిన ఆలోచన మేరకు చెన్నైకి చేరుకున్నటువంటి జానకమ్మ ప్రముఖ AVM స్టూడియోలలో ఆమె గాన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిందయ్యా. ఇక ఆ అవకాశమే ఆమెను మళ్ళా మలుపు తిరిగి వెనక మరలి చూడకుండా చేసింది. 1957 మిథియన్ విలయట్టు అనే తమిళ
సినిమాతోని సింగర్ గా కెరీర్ నైతే ఈ స్టార్ట్ చేసింది సింగర్ జానకమ్మ. అదే ఆమె జీవితాన్ని ఇవాళ 17 భాషలలో 60,000 పాటలు పాడేదనక తీసుకుపోయిందయ్యా. అంత గొప్ప మహా గాయని గాన కోకిల మన ఎస్సు జానకమ్మ. ఇక అదే టైంలల్లా సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రలతోని తెరకెక్కినటువంటి ఎమ్మెల్యే అనే సినిమాకి తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలు పాడింది. ఇక గదే టైంలో తెలుగుతో పాటు ఏరే ఇతర భాషలల్లో కూడా పాడే అవకాశం వచ్చుడు, ఈమె ప్రతిభను నిరూపణ చేసుకున్నాడు. ఇక వెనక కుదిరి మల్లకుండా దగ్గర 60,000 పాటల మీదికించే 17 భాషలలో పాడే ప్రావీణ్యం సంపాదించిందయ్యా. జరంతా మళ్ళా లోపలికి పోతే 2016 కించి స్టార్ట్ చేసిన ఈ పాటల ప్రయాణము మొన్నటిదానక అంటే దగ్గర 60 ఏళ్ల పాటు పాటలు వాడుకుంటూనే ఉన్నదయ్యా జానకమ్మ. ఇక ఏదేమైనా కొన్ని వ్యక్తిగత కారణాల చేతనైతే 10 ఏళ్ల సంధి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది, పాటలకైతే బ్రేక్ ఇచ్చిందయ్యా. ఇక మధ్యలో ఏడన్నా చిన్న అవకాశం ఎవరన్నా కావాల్సుకొని అమ్మ మీరు వాడితేనే మంచిగుంటది, మీరు వాడితేనే మా సినిమాకు పాడమని ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే అట్లా కూడా మధ్యలో అడపదడప పాటలు కూడా వాడింది. ఇక 1957 తమిళ సినిమా అయినటువంటి విధియను విలయట్టు అనే దానికి సంగీత దర్శకుడు ఎవలయ్య అంటే టి చలపతిరావు సారు. ఇక ఆ సారు ద్వారా ఎస్ జానకి మేడం ప్లేబ్యాక్ సింగర్ గా ఆమె ప్రస్థానాన్ని సురు చేసింది. ఇక అదే సంవత్సరంలో వచ్చినటువంటి ఎమ్మెల్యే సినిమాలల్లా నీ నవ్వే నీ జగాన అనే పాట ఎవర్ గ్రీన్ పాటతోని సూపర్ డూపర్ హిట్ అయి టాలీవుడ్ లో అడుగు పెట్టి రికార్డులను క్రియేట్ చేసింది. ఆ కొత్త సింగర్ ఎవలయ్యా, ఈమె గొంతు కోకిల కంటే మధురంగా ఉన్నది కాబట్టి ఈమె గాన కోకిలనే అన్నట్టుగా పేరు సంపాదించుకున్నది. ఇక చిన్నపిల్లల గొంతులకెంచి ముసలోళ్ళ వరకు ఏ వయసులకైనా ఏ పాత్రకైనా క్యారెక్టర్ కు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు హీరోయిన్ కు తగ్గట్టు పాత్రలకు ప్రాణం పోసేటట్టు స్వరాలల్లా మార్పులు తీసుకొచ్చుడు ఒక్క జానకమ్మకు మాత్రమే సొంతమయ్యా. ఆమె అడుగు పెట్టింది కూడా ఎవర్ గ్రీన్ పాటతోనే అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత ఆమె కెరీర్లలో వెనక్కు మరలి చూడాల్సినటువంటి అవసరం రాలేదు, అంత ఆలోచన కూడా చేసేంత టైం కూడా లేకుండా దగ్గర 60 ఏళ్లకు మీదకించే సుదీర్ఘ సినిమా ప్రయాణంలో చిన్నపిల్లల అమాయకపు గొంతులతోని వాడాలన్నా పండితులను మెప్పించే కర్ణాటక శాస్త్రీయ సంగీతాలనైనా పల్లె పదాలనైనా జానపదాలనైనా జానకమ్మకు పాడుడు అంటే ఎన్నతో పెట్టిన విద్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా మరీ ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలో ఆమె వాడిన పాట ఉన్నది చూడండి, చిన్నారి పొన్నారికి టయ్యా నిన్న వాళ్ళు కొట్టారయ్యా. ఆ పాటల వలికించిన ఆమె పసితనము ఇప్పటికి ఇనేటోళ్లకు కళ్ళల్లో నీళ్లు తెప్పితదయ్యా. అసలు ఆ పాట జానకమ్మ వాడిందంటే కూడా చెప్పేదాకా ఎవరికి తెలియదు, ఎవరంతా ఫోకస్ కూడా పెట్టరు. చెప్పిన తర్వాత ఆ పాట జానకమ్మ వాడిందా అని ఇప్పుడు అనుకుంటారయ్యా. భారతీయ చలనచిత్ర సంగీతంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందయ్యా. ఇక ఇంతగానం ఇండస్ట్రీల పాటలు వాడి గాన కోకిలగా పేరు తెచ్చుకొని ఎన్నో వందల వేల పాటలను వాడి అనేక భాషలలో కూడా పాటలను తన ప్రతిభను ప్రదర్శన చేసినటువంటి జానకమ్మకు వచ్చిన పురస్కారాలు అన్ని ఇన్ని కావు, చెప్పుకుంటే ఓడిసిపోని ముచ్చట. కానీ టూకీగా కొన్ని మాత్రం మనం మాట్లాడుకుందాం. అమ్మగారికి వచ్చిన జాతీయ అవార్డులు ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలన చిత్ర అవార్డులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కించి 12 నంది అవార్డులు వచ్చినాయి అయ్యా. ఇంకా ఏరే దక్షిణాది రాష్ట్రాలకించి 30కి మీదకించే అవార్డులు వచ్చినాయి. 1986లో కలైమని అవార్డు, 1997లో ఫిల్మ్ పేరు, 2002లో అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించినాయి. ఇవి టూకీగా మాత్రమే, ఇంకా మనం చెప్పుకోలేనివి మాట్లాడలేనివి మన నోటీసులకు రాని కొన్ని వేల వందల అవార్డులు ఉన్నాయ్యా. ఇంకా అతనే కాకుండా 2009లో మైసూరు విశ్వవిద్యాలయం కించి గౌరవ డాక్టరేట్ను కూడా పొందిందయ్యా. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు దక్కిందంటే ఇంతకన్నా అదృష్టం ఏమున్నది? కళామ తల్లికి ఆమె చేసిన సేవ గురించి ఏమని చెప్పాలి? మానవ పోరాటం సినిమాకు గాను సంగీత దర్శకత్వం కూడా చేసిందయ్యా జానకమ్మ. ఈ ముచ్చట కూడా చాలా మందికి తెలియని మాట. ఇంకనే కాకుండా ఆమె అద్భుతమైనటువంటి గానానికి గుర్తింపుగా కేంద్ర సర్కార్ కించి 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలు అందినాయి. ఇంకనే వేరే రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఏకంగా దగ్గర 31 సార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు నంది అవార్డులతో గలుపుకొని అందుకున్నదయ్యా. 2013లో కేంద్ర సర్కారు ప్రకటిక చేసినటువంటి పద్మభూషణ్ పురస్కారాన్ని నాకు ఏమొద్దు మీరే ఉంచుకోండి అని చెప్పి వదిలేసింది. ఎందుకనంటే మా అస్తిత్వాన్ని మా వ్యక్తిత్వాన్ని మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు, మమ్మల్ని యాది పెట్టుకున్నట్లల్లా మీరు మర్చిపోతున్నారు. దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన సరైన గుర్తింపు ఇంత లేట్ గా మీరు ఇస్తారనే కోపానికి జరంత నర్వస్ కు గురైన జానకమ్మ లేట్ గా అవార్డు వచ్చిందనే కారణంతో ఆ అవార్డును వినమ్రతతోని రెస్పెక్టింగ్ గా రిటర్న్ కొట్టింది అయ్యా. ఈ ఒక్క సంఘటన చెప్తుంది ఆమె ఎంత మనసున్న మారాననేది. ఆమె వ్యక్తిత్వానికి కళల పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనం అని చెప్పి మస్తు మంది కితాబిచ్చేటోళ్ళు కూడా లేక
తట్టుకోలేకపోలేదు. ఇక గాన కోకిలమ్మ ఎస్ జానకి మేడము సంగీత ప్రపంచాన్ని తన పాటలతోని ఓలలాడించిన లెజెండరీ సింగరు. ఇక లేదనే మాట యావత్తు సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతున్నది, దుఃఖ సాగరంలో మునిగిపోతున్నది. చాలా మంది ప్రముఖులు బాధతోని వాళ్ళ భావాలనైతే ఎల్లగాక్కుతున్నారయ్యా. ఇక జనంతా లోపలికి పోతే జానకమ్మకు దగ్గర 88 సంవత్సరాలు ఉంటాయ్యా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత్, ఒడియా, తులా, ఉర్దూ, పంజాబీ, బడగ, బెంగాలీ, కొంకణి, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంగ్లీషు, జపనీసు, జర్మనీ, సింహాల భాషలల్లో ఇంకా ఏరే భాషలలోనే దగ్గర 48,000 మీదనే పాటలు ఉన్నాయట. 17 భాషలల్లో 60,000 సినిమాలకు మీదకెంచే వాడి భారతీయ సంగీత ప్రపంచంలో ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ రికార్డు. ఆమె చేసినటువంటి హిస్టరీని ఎవరు రిపీట్ చేయకుండా ఖాతాలో వేసుకున్నదయ్యా మన జానకమ్మ. ఇక ఈ గాన కోకిలమ్మ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్తో కలిసి వేలాది పాటలు పాడిందయ్యా. యుగల గీతాలు గాని భారతీయ సంగీత చరిత్రలల్లో మైలురాళ్లుగా నిలబడ్డాయి. ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఆ పాటలను ఇనుకుంటేనే ఆనందపడేటోళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారయ్యా. కానీ జానకమ్మ ఇంత స్థాయిలకు వచ్చిందంటే అంత ఆశామాషి కాదు. చాలా ఆటుబోట్లు అయితే గట్టిగానే తిన్నది. చాలా కష్టపడి పరిమతోటి ఇంత గొప్ప శిఖరాన్ని అందుకున్నది. ఇక ఇన్ని వేల పాటలు పాడిన మన జానకమ్మ చివరాఖరికి 2016 అక్టోబర్లో రిటైర్మెంట్ ను ప్రకటిక చేసింది. ఈ ఓవరాల్ కెరీర్లలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను వాడి శ్రోతలను అలరించినటువంటి మన గాన కోకిల జానకమ్మ చివరగా వాడిన పాట అమ్మ పోనీవు అనే ఒక మలయాళ పాటను రికార్డు చేసి అక్కడనే కుండ బదలు కొట్టినట్టు చెప్పింది. ఇంకా నేను పాటలు పాడదలుచుకోలేదని. ఇంకంతనే చాలా సినిమాల వేదికల మీద కూడా బహిరంగంగానే అనౌన్స్మెంట్ చేసింది. నేను ఇక పాటలకు విరామం ప్రకటిస్తానా, నేను పాడాలని అనుకోవట్లేదు, జరంతా నేను రెస్ట్ తీసుకుంటాను కూడా పదే చాలా సందర్భాలలో చెప్పింది అయ్యా. ఇక అమ్మ చెప్పిన మాట దాటి కూడా దగ్గర 10 ఏళ్ళు కావచ్చింది. కాకపోతే ఒక విషాదకరమైన మాట ఏమయ్యా అంటే ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఉంటున్నటువంటి జానకమ్మ కొడుకు ఉన్నట్టుండి జీవి ఓవర్తోని చాలా మనోవేదనకు గురై చాలా బాధకు లోనైందంట. ఇక దీని వల్లనే ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యలు బాగానే మోపైనాయట. ఇక ఈ అనారోగ్య సమస్యల బారిన పడి చివరాఖరికి మైసూరు దవాఖానలో చేరికవుడు, చివరి శ్వాస తీసుడు చాలా మందికి సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచేసిందయ్యా మన గాన కోకిల ఎస్ జానకమ్మ. ఇక ప్రతి ఒక్కరము ఆమె పాటలు ఇని పెరిగినాం కాబట్టి ప్రేమతోని హృదయ విదారకంగా దుఃఖ సాగరంలా మునిగిపోతా నివాళులు అర్పిద్దామయ్యా. ఏదేమైనా చరిత్రలో ఎంతో మంది ఊడుతుంటారు, ఎంతో మంది పోతుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్ర పటాలల్లో పేజీలను తిరగ రాయకుండా మరలి వాళ్ళ గురించే మాట్లాడుకునేటట్టు చరిత్రను క్రియేట్ చేస్తారు చూడు. ఇంకెవరు హిస్టరీని రిపీట్ చేయకుండా చేసిపోతారు చూడు, వాళ్ళేనయ్యా నిజమైన లెజెండ్స్ అంటే. ఏదేమైనా ఇంత గొప్ప మహా గాయనిని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరమే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని మనం చూత మన రుద్రోజు మీడియాకించి కోరుకుందామయ్యా. మన రుద్రోజు మీడియా ఛానల్ ను ఇంతగానో ఆదరణ చేస్తున్నా మీకు కోటి క్షణార్థులు చెప్తున్నాం అయ్యా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ పక్కా చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కంపల్సరీ పంచుకోండి అయ్యా.